ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకు విభూతిని అలాగే టెంకాయని తీసుకువచ్చానమ్మా. నన్ను స్మరిస్తూ వీటిలో ఒకటి తాకు. ఎటువంటి శుభవార్త వినబోతున్నావు, నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయో చెప్తాను. నా మీద భక్తితో విను తల్లి అని అయితే మన బాబాగారు ఈ గురువారం రోజున మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. మీరు తమ్మునేలు చూశారు కదండి, బాబాగారు విభూది అలాగే కొబ్బరికాయ. మీరైతే మనసులో బాబాగారిని స్మరిస్తూ ఒకటే అనుకోండి. ముందుగా అయితే విభూతి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. విభూతి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈ గురువారం నీకు ఒక అద్భుతం ఎదురు చూస్తూ ఉంది. నీకోసమే ఈ శుభవార్త తీసుకువచ్చానమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఈ లోకమే ఇంతే తల్లి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ప్రతి క్షణము కూడా అద్భుతమైనదేనమ్మా. నీకు ఏమీ మంచి జరగటం లేదు అని నా దగ్గర చెప్పుకుంటున్నావు కదా, ఇక నా జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నావు కదా. అదేమీ కాదమ్మా. నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఇప్పటి వరకు జరిగినవే మళ్ళీ జరుగుతాయి అనేది ఏదీ లేదమ్మా. క్షణము కూడా ఆశ్చర్యకాలంగా ఉంటుంది. ఒక క్షణంలో ఉన్నట్టు మరొక క్షణంలో ఉండదు. కొన్ని రోజుల క్రితం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు తల్లి. ఏ దిగులు బాధ లేకుండా, ఎటువంటి కష్టం సమస్య లేకుండా ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఉన్నావు. జీవితం గురించి ఎలాంటి అవగాహన లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి. కానీ ఇప్పుడు కొన్నిటి కోసం పరిగెడుతూ ఉన్నావు. సీతాకోక చిలుకలా ఎగురుతూ వాటి కోసం ఆరాటపడుతున్నావు. గడిచిన సంతోషాన్ని మర్చిపోయి వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని క్షణము కూడా నీ జీవితం ఒక పరీక్ష అయిపోయిందమ్మా. ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు. ఇది ఎలా చేద్దాం, ఈ సమస్య దాటడానికి ఏం చెయ్యాలి, ఈ సమస్యని పరిష్కరించుకోవటం ఎలా, సదా వీటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండటం వలన నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావమ్మా. కొన్ని రోజుల క్రితం దేని గురించి ఆలోచించిన దానివి ఇప్పుడు ఈ కుటుంబం, పనులు, వీటితోటి సతమతమైపోతున్నావు కదమ్మా. నీ బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉంటుంది. ఆలోచించావా అమ్మా, వీటిని నేను మొయ్యగలను అని? ఈ సమయంలో నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావు కదా తల్లి. ఏమీ కాదమ్మా. ఇప్పుడు ఈ కష్టకాలంలో మాత్రమే ఎందుకు ఇలా అనుకుంటున్నావు చెప్పు తల్లి. సంతోషకాలం ఎలా అయిపోయిందో ఈ కష్టకాలం కూడా అలాగే అయిపోతుంది తల్లి. అప్పుడు ఆ కాలాన్ని దాటి ఎలా వచ్చావో ఇప్పుడు ఈ కాలాన్ని కూడా దాటి తీరాల్సిందేనమ్మా. కానీ ఏ సమయంలోనైనా సరే నువ్వు నిశ్చయంగా, దృఢంగా, నమ్మకంగా ఉండాలి తల్లి. మంచి సమయం తప్పకుండా వస్తుందమ్మా. ఎందుకంటే ఏది కూడా స్థిరం కాదు. తర్వాతది నీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని తెలుసుకో. ఒక అద్భుతం జరుగుతుంది అని తెలుసుకో అమ్మా. ఈ క్షణాన కష్టపడుతున్న నీకు మరుక్షణం ఎంతో ఆశ్చర్యకరమైన ఆనందం వస్తుంది అని తెలుసుకో తల్లి. ఇందుకోసమేనా నేను ఇంతగా బాధపడ్డాను అని నువ్వు తప్పకుండా అనుకుంటావు తల్లి. ఎందుకంటే కాలం దేనిని కూడా నిరంతరంగా ఉంచదు. అన్నీ కూడా తప్పకుండా మారుతాయి. అందువల్ల ఇదే శాశ్వతం అని నువ్వు అనుకోకుండా నీ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు నీ సాయి తండ్రిని నేను ఉన్నాను అని గుర్తించు తల్లి. ఈ కష్టం తీర్చడానికి నీ చుట్టూ ఎవరూ లేకపోయినా
నీ కష్టం తీర్చి నీ కన్నీరు తుడవటానికి నేను ఉన్నాను తల్లి. నీ బాబాని చెబుతున్నానమ్మా. నీ కన్నీరుని నాకు కానుకగా ఇచ్చావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నానమ్మా. నీ కష్టాల నుండి నీ కన్నీటి నుండి నీకు దూరం చేస్తానమ్మా. నీ కష్టాలను పోగొట్టి సంతోషం కలిగించటానికి నేను ఇచ్చే వరం తల్లి ఇది. నీకే ఇస్తున్నానమ్మా. బాధపడకుండా నీ కళ్ళల్లో ఉన్న కన్నీరుని తుడుచుకో తల్లి. రోజే నీకు ఇవ్వవలసిన అద్భుతాన్ని ఇస్తానమ్మా. నీ జీవితం ఎంతో ఆనందంగా, అద్భుతంగా, సంతోషంగా ఉంటుందమ్మా. సమస్యలనే నీ కష్టాలనే జయించి నీ జీవితాన్ని సాఫీగా సాగేలా చూసుకో తల్లి. రోజు నువ్వు పడుతున్నది కష్టం, రేపు అనేది ఆనందం, ఆశ్చర్యం, అద్భుతం. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ కన్నీటికి నీ కళ్ళల్లో చోటు ఉండదమ్మా. ఈరోజు అద్భుతం జరుగుతుంది అనే నమ్మకంతో ఉండు తల్లి. జీవితం కొత్త కొత్త రంగులమయంగా మారబోతుందమ్మా. అయింది కదా తల్లి. ఇప్పుడు నీ పరిస్థితిని చూసి బాధపడవద్దు. నీకు సంతోషం వస్తుంది అని ఎదురు చూడమ్మా. పరమ పవిత్రమైన ఈ విభూదితో ఈ చిన్న పని చేయమ్మా. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. గురువారం కదమ్మా. ఈరోజు సాయంత్రం నా 108 నామాలతోటి ఈ విభూతితోటి అర్చన చేయి తల్లి. అర్చన చేసిన తర్వాత ఆ విభూతిని ఇంట్లో అందరూ కూడా ధరించండి. అలాగే ఆరోగ్యం కుదుట పడటానికి గ్లాసు నీళ్లల్లో విభూతిని వేసి ప్రతిరోజు కూడా అందరూ తాగండి. ఇటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయమ్మా. నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి ఆనందం, సంతోషం తప్పకుండా వస్తాయి తల్లి. దిగులు, బాధ వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు విభూది తాకిన వారి గురించి ఈ గురువారం రోజున చాలా చక్కటి సందేశం అందించారండి. ఇప్పుడైతే టెంకాయ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఎప్పుడెప్పుడా అని నువ్వు ఎదురు చూసే కోరిక నీ తలుపు తట్టే సమయం ఆసన్నమైంది తల్లి. చెప్పేది శ్రద్ధగా వినమ్మా. నువ్వు ఎంతగానో ఎదురు చూసే వార్త ఇందులో దాగి ఉంది. ఎందుకో ఎంతో సమయం లేదు. నీ కష్టాలన్నీ కూడా చెదిరిపోతాయి తల్లి. నిన్ను ఆపేవారు ఎవరూ లేరమ్మా. నీకు మేలు చెయ్యాలి అని నేను సంకల్పించుకున్నాను తల్లి. నీ మనసుని అస్సలు కష్టపెట్టుకోవద్దు. నీ బాబా మాటగా గుర్తుపెట్టుకో తల్లి. నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను. ఎవరైతే నిన్ను, నీ పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారో వారే నీకు పాదసేవలు చేసేలా, పోటీ పడేందుకు సిద్ధపడేలా నీ బాబా తండ్రి నేను చేయబోతున్నాను. ఉండు తల్లి. కాలం ఎలా మారిపోతుందో. నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను అనే సంగతి మర్చిపోయావా తల్లి? మరి నీకు వేరే వారి సంగతి గురించి ఎందుకమ్మా? ఏదైనా సరే, కష్టమైనా సుఖమైనా నాతో చెప్పుకో అమ్మా. నీకు ఏదో ఒక రూపంలో సూచనలు తెలియచేస్తాను. అది నువ్వు గమనించాలమ్మా. నీకు సంతోషం కలిగించే వార్త కోసం ఎప్పుడు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. బాధ నాకు తెలుస్తుందమ్మా. నువ్వు నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. అతి త్వరలోనే నీ సమస్యలన్నీ సమసిపోయి కోరిక తలుపు తట్టబోతుంది. నలుగురిలోనూ ఉన్నతంగా ఉండే రోజులు రాబోతున్నాయి. నువ్వు ప్రతిరోజు కూడా మనసులో దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు. ఎందుకు బాబా నాకు ఈ కష్టకాలం? సాయం చేసేవారు నాకు ఎవ్వరూ లేరు. నువ్వు కూడా నా పరిస్థితి చూసి అలాగే ఉన్నావా తండ్రి అని నువ్వు అడిగి ఆ ప్రశ్నకు నేను ఏ విధంగా నీకు జవాబు ఇవ్వాలా అని నాకు అంతు చిక్కటం లేదు తల్లి. ఎప్పుడైనా సరే నా భక్తులు బాధతో ఉంటే నేను సంతోషంగా ఉండలేను. నా బిడ్డల సంతోషమే కదా నాకు కావలసింది. నువ్వు నా బిడ్డవి తల్లి. బాధలు తీర్చటానికి వచ్చాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానమ్మా. నీది కల్మషం లేని మనసు. వచ్చినా సరే తట్టుకోలేవు. ఏ చిన్న సంతోషం వచ్చినా సరే బాబా నాకు ఇది చేశావు అని నా దగ్గరికి వచ్చి చిన్నపిల్లలా చెప్పుకుని సంతోషంగా ఉంటావు. అలాగే ఏ చిన్న కష్టం వచ్చినా సరే బాబా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని బాధపడతావు. భగవంతుడు ఒక్కొక్కసారి ఆటలు ఆడుతాడు. అవన్నీ కూడా నీ మంచి కోసమేనమ్మా. నేను చెప్పే మాటలు ఎప్పటికీ కూడా తప్పు కావు. కేవలం నీ ఓపికకు మాత్రమే పరీక్ష. నేను నీకు కావలసిన అన్ని కోరికలు కూడా నెరవేరుస్తాను. కుటుంబ అవసరాలన్నీ కూడా నాకు తెలుసమ్మా. నేను అవన్నీ కూడా సమకూర్చి ఉంచాను. త్వరలోనే అవన్నీ కూడా నీకు చేరబోతున్నాయమ్మా. సంతోషంగా ఉండవలసిన జీవితాన్ని ఎందుకు చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు? చిన్నపాటి కష్టాన్ని కూడా భరించకపోతే జీవితాన్ని ఎలా పోరాడుతారు? అదంతా కూడా నీ కుటుంబం కోసమే కదమ్మా.
వారి జీవితం ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నావు కదా తల్లి. అసలు మాకంటూ బంగారు భవిష్యత్తు ఉంటుందా బాబా అని ప్రతినిత్యము కూడా అడుగుతున్నావు కదమ్మా. అలాగే నీ కుటుంబ అవసరాలకి ధనం అడుగుతున్నావు కదమ్మా. నువ్వు ఏమాత్రం కూడా దిగులు చెందవద్దమ్మా. నీకు వరం ఇవ్వటానికే వచ్చానమ్మా. నీకు ఏమి కావాలో తప్పకుండా నన్ను అడుగు తల్లి. నీ కన్న తండ్రిలా చెబుతున్నానమ్మా. ఈ సంవత్సరంలో నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఇది సత్యం తల్లి. నువ్వు ఆశపడినటువంటి, నీ కుటుంబం కోసం కోరుకున్నటువంటి ఆ ధనం నీ వద్దకి రాబోతుంది. నేను నీ కష్టాన్ని చూసి చలించిపోయి నేను నీ ఇంటి ముందే ఉన్నానమ్మా. సంతోషంగా నన్ను నీ ఇంటికి ఆహ్వానించమ్మా. గురువారం రోజున నా ఆలయానికి రా తల్లి. ఆలయంలో ఉండేటటువంటి ప్రశాంతత వలన నీకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే కొబ్బరికాయతోటి ఈ చిన్న పని చేయమ్మా. నీ కోరిక అతి త్వరగా నెరవేరుతుంది తల్లి. ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. చాలా చిన్న ఉపాయమమ్మా. ఈరోజు సాయంత్రం నా ఆలయానికి వచ్చి ఒక కొబ్బరికాయ తీసుకుని దుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయని దునిలో వేసే తల్లి. నువ్వు ఏదైతే కోరిక కోరుకుంటున్నావో ఆ కోరిక తీరిపోతుంది. నీకు ఎటువంటి కష్టమైతే వచ్చిందో ఆ కష్టం తొలగిపోతుంది. ఎటువంటి సమస్య అయినా సరే ఆ కొబ్బరికాయ కాలిపోయినట్లు ఆ సమస్యలు కష్టాలు కాలిపోతాయి తల్లి. అందువల్లేనమ్మా నా ఆలయానికి వచ్చినప్పుడు దునిలో కొబ్బరికాయ వేయి. నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. త్వరగా నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయమ్మా. అలా చేయడం వలన నీ మనసుకి ప్రశాంతత లభిస్తుందమ్మా. మరి నీ బాబా తండ్రి చెప్పినట్లుగా చేస్తావు కదమ్మా. అంతా కూడా నీకు శుభమే కలుగుతుందమ్మా. ధైర్యంగా ఉండు. ఫ్రెండ్స్, కొబ్బరికాయ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఈరోజు గురువారం కదండి. మీరు బాబా గుడికి వెళ్తే కనుక తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫలితం అనేది వస్తుందండి. ఏదైనా సరే నమ్మకంతో చేయాలి. నమ్మితే కనుక మనకి అంతా మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.